అందరికీ నమస్కారం అండి. నా ఛానల్కి మరోసారి మీకు అందరికీ వెల్కమ్. ఇప్పుడు నేను తిరుపతిలో ఉన్న నాన్ లోకల్ టెంపుల్స్ గురించి మీకు కొద్దిగా వివరిస్తాను. తిరుపతి అనగానే మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండ. అయితే తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికేతర దేవాలయాలను సందర్శించకుండా తిరుపతి యాత్ర పూర్తి కాదు. కింద తిరుపతిలో చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయండి. మీరు శీతాకాలంలో వెళ్ళి ఆ టెంపుల్స్ అన్నీ సందర్శించండి. సాధారణంగా ఈ టెంపుల్స్కి ఎవరు సందర్శించరు. మీరు మటుకు తప్పకుండా సందర్శించండి. పురాణాల ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన దేవేరి అలివేలమంగ కొలువై ఉన్న తిరుచానూరు సందర్శించుకుంటేనే యాత్ర సంపూర్ణం అవుతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మనం ఈ నాన్ లోకల్ టెంపుల్స్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. మొట్టమొదటగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. తిరుపతికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో కార్వేటి నగరంలో ఈ అందమైన ఆలయం ఉన్నది. చరిత్ర విశిష్టత. ఈ ఆలయాన్ని కార్వేటి నగరం జమీందారులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. రుక్మిణి మరియు సత్యభామలతో కలిసి వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి విగ్రహం ఎంతో అందంగా చేతిలో వేణువు పట్టుకొని పశువుల కాపరి రూపంలో ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటు బాలకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద కోనేరు, విశాలమైన గోపురాలు నాటి రాజుల కళా పోషణకు అద్దం పడతాయి. తిరుపతి చుట్టూ ఉన్న ప్రతి ఆలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంటుంది. కాళహస్తి పంచభూతాలలో ఒకటైన వాయులింగం ఇక్కడ ఉండి రాహుకేతు దోషాల నివారణకు ఇది ప్రసిద్ధి. కాణిపాకం స్వయంభూగా వెలిసిన వినాయకుడు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. శ్రీనివాస మంగాపురం స్వామివారి కళ్యాణం తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ గడిపారని ప్రతీతి. తిరుమల కొండ ఎక్కలేని వారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే అదే పుణ్యం దక్కుతుందని నమ్ముతారు. ఇంకా శిల్పకళా వైభవం. ఈ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, అద్భుతమైన ద్రావిడ శిల్పకళకు నిలయాలు. శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయం నాగలాపురం. ఇది తిరుపతికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురంలో ఈ అత్యంత పురాతన ఆలయం ఉంది. దీని చరిత్ర విశిష్టత. మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం అంటే చేప రూపంలో పూజలు అందుకునే ఏకైక ప్రముఖ ఆలయం ఇది. సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచగా స్వామివారు మత్స్యావతారంలో వచ్చి ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించారు. అందుకే ఇక్కడ స్వామివారిని వేదనారాయణ స్వామి అని అంటారు. ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగాంబ జ్ఞాపకార్థం నిర్మించారు. ఇంకా ప్రతి సంవత్సరం మార్చి నెలలో మీన సంక్రాంతి సమయంలో 3 రోజుల పాటు సాయంత్రం వేళ సూర్యకిరణాలు నేరుగా ఆలయ రాజగోపురం గుండా ప్రవేశించి గర్భగుడిలో స్వామివారి పాదాలను, నాభిని, ఆ తర్వాత ముఖభాగాన్ని తాకుతాయి. ఈ అద్భుతాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఇది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అప్పలాయగుంట. ఈ ఆలయం తిరుపతికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన ఆలయం ఇక్కడ ఉంది.
దీని చరిత్ర గురించి తెలుసుకోవాలంటే, నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీనివాసుడు తిరుమల కొండపైకి వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఇక్కడే తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర మహర్షిని స్వామివారు ఆశీర్వదించారు. సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారి హస్తం కిందకు వరదహస్తం ఉంటుంది. కానీ ఇక్కడ స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా చేయి పైకెత్తి ప్రసన్న అభయ హస్తముద్రలో దర్శనం ఇస్తారు. మానసిక ప్రశాంతత కోసం, గ్రహదోష నివారణ కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇదండి ఈ ఆలయం విశిష్టత. ఇంకా ఇవే కాకుండా నారాయణవనం స్వామివారి కళ్యాణం జరిగిన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి. ఇక్కడ ఆలయ నిర్మాణం, విశాలమైన మంటపాలు విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళను ప్రతిబింబిస్తాయి. అప్పలాయగుంట ఇక్కడ స్వామివారు అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటారు. మనసులోని కోరికలను తీర్చి ప్రసన్న వెంకటేశ్వరుడుగా భక్తులకు కొలుస్తారు. టీటీడీ నిర్వహించే స్థానికేతర ఆలయాల టూర్ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. మీరు ఒకే రోజులో ఈ ముఖ్యమైన క్షేత్రాలను సందర్శించాలనుకుంటే టీటీడీ ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పిస్తుంది. ఇవి అప్పలాయగుంట, నారాయణవనం, నాగలాపురం, సురుటపల్లి, ఇంకా కాణిపాకం. తిరుమల యాత్రలో ఈ ఆలయాలను చేర్చుకోవడం వల్ల స్వామివారి జీవిత చరిత్రలోని మరిన్ని ఘట్టాలను తెలుసుకోవడంతో పాటు పూర్తిస్థాయి ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది. ముఖ్యంగా భక్తులు రద్దీ తక్కువగా ఉండే ఈ ఆలయాల్లో స్వామిని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. ఇవి అండి తిరుపతిలోని స్థానికేతర అంటే నాన్ లోకల్ టెంపుల్స్ వివరాలు. మీద వీడియోలో నేను ఆలయాల చిత్రాలు, వాటి హిస్టరీ కూడా ఇచ్చాను. మీరు తప్పకుండా వీక్షించి నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం కూడా ఇంకా మర్చిపోకండి. హరే శ్రీనివాస.